వృశ్చిక రాశి వారికి నవంబర్ 18వ తేదీ మంగళవారం రోజు అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం ఈరోజు రాత్రి 9 లోపు మీ జీవితంలో కొన్ని సంఘటనలు జరగబోతున్నాయండి. అలాగే ఎన్ అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తితో ఈరోజు జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారనమాట. తప్పకుండా వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాము అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో తప్పకుండా నచ్చినట్లయితే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నాకు సపోర్ట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. వృశ్చిక రాశి వారి దినఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. గురూజీ లక్ష్మణ్ గారండి, శ్రీ కనక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8639883141. స్త్రీ పురుష వశీకరణం 100% చేస్తారు. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం అనేది చెప్తారనమాట. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం మీకు తప్పకుండా దొరుకుతుంది. నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా 100% పరిష్కార మార్గం లభించిందండి. లక్ష్మణ్ గారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట. తప్పకుండా మీకు నమ్మకం ఉంటే ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే కనుక స్వతహాగా వీరి నిర్ణయాన్ని వీరు తీసుకోవాలని అనుకుంటారు. ఎవరి మాటను వినాలని ఎప్పుడు కూడా అనుకోరనమాట. ఏదైనా కానీ జీవితంలో చాలా సక్సెస్ అవుతూ ఉంటారండి. ఎదుటివారి మాటలు అసలు వినరు. అంటే ఎదుటివారి మాటలు విలువ లేదా గౌరవం అనేది ఇస్తారు, కానీ వినరా అంటే తప్పకుండా వింటారు. కొన్ని విషయాల్లో వినరని చెప్పుకోవచ్చు. ఎవరు చెప్తే అంటే ఎవరు పడితే వారు చెప్తే వారి మాటను వినరు, గౌరవించరు. వీరికి ఉన్నటువంటి తెలివైన తత్వానికి, వీరికి ఉన్నటువంటి అందమైనటువంటి రూపానికి నిజానికి చెప్పుకోవాలంటే ఈ రాశివారు చాలా అందంగా ఉంటారు, చక్కటి రూపం కలిగి ఉంటారని కూడా చెప్పుకున్నాం కదా. అంతేకాకుండా వీరికి ఉన్నటువంటి తెలివితేటలు కూడా అమోఘం అన్నమాట. ఎదుటివారి కింద మేము ఎందుకు తలదించుకోవాల్సినటువంటి అవసరం మాకేముంది అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు. వీరి మీద వీరే ఎక్కువగా ఆధారపడడానికి వీరికి నచ్చుతుందన్నమాట. అలాగే వీరి కష్టాన్ని వీరు ఎక్కువగా నమ్ముకుంటారు. వీరి ధనాన్ని వీరు సంపాదించుకుంటారు. ఎవరిని కూడా గుడ్డిగా మాత్రం అసలు నమ్మరు. అలాగే ఎవరో ఇచ్చినటువంటి ధనంతో జీవించడం అనేది కూడా వీరికి పెద్దగా నచ్చదనమాట. వీరికై వీరు కష్టపడి సాధించుకున్న దాంట్లోనే వీరు తృప్తిని ఎత్తుక్కుంటారనమాట. వీరికి చిన్నప్పటి నుండి కూడా ఆస్తిపాస్తులు కానీ లేదంటే ఎవరో ఇచ్చినటువంటి దానంగా ఇచ్చినటువంటి డబ్బు కానీ భూములు కానీ ఇటువంటివన్నీ ఏమీ లేవండి. స్వతహాగా వీరి కాలం మీద వీరే కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఎక్కువ. అయితే ఈ రాశివారు పేదవారు ఉన్నారు, అలాగే లేనివారు ఉన్నారు, అలాగే మధ్యతరగతి వాళ్ళు కూడా ఉన్నారు. వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా అలాగే ధనవంతుడు ఉంటే వేరే విషయం, వీరి చేతి నిండా డబ్బులు ఉంటాయి. కానీ మధ్యతరగతి వారు అలాగే లేనివారు ఉంటారు కదా, అటువంటి వారికి కూడా ఏంటంటే అవసరానికి సరిపడా ధనం అనేది చేతికి అందుతుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక అదృష్టమేనండి. ఎందుకంటే అవసరానికి తగినటువంటి మన దగ్గరే ధనం ఉంటే అంటే అసలు అమౌంట్ అనేది చేతిలో ఉండదన్నమాట. అలాగే లేనప్పుడు, ఏ అవసరం లేనప్పుడు ధనం అనేది కూడా వీరికి అలా కాదు ఇలా కాదు, ఆపోజిట్ చేతి నిండా కూడా ధనం అనేది ఎప్పుడు కూడా అవసరానికి సర్దుబాటు చేసే విధంగా వీరి చేతిలో డబ్బు అనేది ఉంటుంది. ఉన్న వాళ్ళ మధ్య అంటే ఏదైనా సరే అండి, ఉన్నంతగా వీరు సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అలాగే ఈ సమాజంలో పేరు పొందాలనే ఉద్దేశం మీకు లేదు. ఓపెన్ హార్ట్గా చెప్పాలంటే మీ దగ్గర మీకు ఉన్న దాంట్లోనే సహాయం చేస్తారు, కాదనడం లేదు. కాకపోతే ఏంటంటే మీరు కూడా మీకు సరిపడా డబ్బులు మీ కుటుంబ సభ్యులు అలాగే మీ ఇంట్లో చిన్నపిల్లల మీద అంటే పెద్దవాళ్ళు కావచ్చు, ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తులు ఉండవచ్చు. వారి అవసరాన్ని కూడా ఒకసారి దృష్టిలో ఉంచుకొని మీ మొహమాటం అయితే ఏదైతే ఉందో ఆ మొహమాటాన్ని పక్కన పెట్టి నిక్కచ్చగా మాట్లాడడం అనేది మీరు చేయాలన్నమాట. ఇటువంటి విషయంలో చాలా కేర్గా అయితే మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. కేవలం మిమ్మల్ని మీరే కాపాడుకోవడం కాకుండా మీ యొక్క కుటుంబాన్ని కూడా సేఫ్గా ఉంచేటువంటి వారు అవుతారండి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబం అంటే మీరు ప్రాణం ఇస్తారు. మీ యొక్క పార్ట్నర్స్ కానీ లేదంటే మీ సంతానం కానీ నిజంగా చాలా ఎక్కువగా ఇష్టంగా చూసుకుంటారనమాట. మరి ఈ ప్రపంచం మొత్తం ఒక ఎత్తు అయితే మీ జీవితం అనేది మరొక ఎత్తు. ముఖ్యంగా మీరు చేసేటువంటి పనితీరు అనేది అలాగే ఒక్క పనిలో సరిపెట్టుకోరనమాట. మీకు ధనం మీద చాలా ఎక్కువగా ఆశ అనేది ఉంటుందండి. అయితే ధనం మీద వ్యామోహం ఉంటే తప్పులేదు, కానీ ఒకరి కింద చేయి చాపి సోమరితనంగా కూర్చొని పదే పదే వారిని వీరిని అడుక్కొని ఒకరి కింద లొంగి బ్రతకడం కంటే
తప్పకుండా ధనం మీద ఆశ అనేది ఉండాలి. ఆ ఆశతో ఒకటికి 4, 5 పనులు చేసుకుంటూ, 4, 5 వ్యాపారాలు చేసుకుంటూ, ఎక్కువగా తెలివిగా పెట్టుకొని చేసుకోవడం ఇటువంటివన్నీ వీటి ద్వారా ధనం రెట్టింపుగా సంపాదించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. అసలు లేదనమాట. అయితే ఆ విషయంలో ఈ రాశివారు మనకు ముందంజలో ఉంటారు. అంటే తెలివిగా ఆలోచిస్తారు. అలాగే ధనాన్ని సంపాదించుకునేటువంటి విషయంలో కూడా ఒకటికి 4 సార్లు ఆలోచించుకొని 4 వ్యాపారాలు పెట్టుకొని మగవారు ఎలా ధైర్యంగా ఉంటారో ఆడవారు కూడా అంతకంటే ఎక్కువ ధైర్యంగా ఉంటారనమాట ఈ రాశివారు. అలాగే వీరి మనసు అనేది ప్రశాంతంగా ఉంచుకోవచ్చు అనమాట. అంటే పిల్లలతో సంతోషంగా గడపడం, అలాగే ఇంట్లో చక్కగా ప్రశాంతంగా వాతావరణం అనేది మనమే క్రియేట్ చేసుకోవడం, అలాగే తులసి పూజ చేసుకోవడం, ఇంట్లో దీపారాధన చేసుకోవడం, ఇష్టమైనటువంటి బుక్స్ చదువుకోవడం కానీ, అలాగే ఇష్టమైనటువంటి కొంత మ్యూజిక్ వినడం కానీ, ఇటువంటివన్నీ చేయడం వల్ల భక్తి గీతాలను ఆలకిస్తూ ఉండడం, అలాగే ఇటువంటివన్నీ చేయడం వల్ల మానసిక పరమైనటువంటి టెన్షన్లు, అలాగే మీకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా అలసట, పని మీద కొంచెం శ్రద్ధ తగ్గినట్లుగా, మీకు కొంత నీరసంగా లేకుండా ఉండడం, ఇటువంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. మనసు అనేది ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలండి. ప్రశాంతంగా ఉంచుకుంటేనే మనం ఏ పనైనా సాధించగలము. గందరగోళమైనటువంటి మనసుతో గందరగోళమైనటువంటి జీవితాన్ని గడుపుతుంటే మనకి ఇష్టమైనటువంటి క్షణాలను కూడా మనం ఆస్వాదించలేమన్నమాట. అలాగే ప్రతిరోజు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ దేవాలయం అయినా పర్లేదండి. ఆ దేవాలయానికి వెళ్ళి చక్కగా అక్కడ ఉన్నటువంటి స్వామివార్లను కానీ, అమ్మవార్లను కానీ దర్శించుకోవడం, మనసును ప్రశాంతంగా ఉంచుకునేటువంటి పనులండి ఇవన్నీ కూడా. మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇవి చేయడం వల్ల రోజుకు మనకు తెలియకున్నటువంటి ఒక బూస్టింగ్ అనేది మన శరీరంలోకి వస్తుందన్నమాట. మనకు అవి కూడా ఏమీ కాదు. ఈరోజు చాలా ప్రశాంతంగా ఉన్నాము. అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు దైవ పూజ చేసుకున్నాము, ప్రశాంతంగా దైవాన్ని దర్శించుకున్నాము కాబట్టి మనసు అనేది చాలా తేలికగా ఉంటుంది. మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అనేక రకరకాల ఆలోచనలు చేయకుండా మనసు అనేది చాలా సేఫ్గా ఉంటుంది. ఈ విధంగా ఉండడం వల్ల మానసిక పరమైనటువంటి ఒత్తిళ్ళన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తొలగిపోతాయండి. అలాగే సంతాన పరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి రోజు అనమాట ఈరోజు. అలాగే ప్రేమికుల పరంగా కూడా ఎవరైతే ఈ యొక్క రాశివారు ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే, ప్రేమికుల పరంగా కూడా గతంలో ఎదురయ్యేటువంటి కొన్ని చికాకులు, గొడవలు, ఇబ్బందులు, ఇటువంటివన్నీ కూడా ఒకరినొకరు అర్థం చేసుకోకుండా దూరమైనటువంటి క్షణాలు, విడిపోయేంత వరకు వచ్చినటువంటి రోజులు, ఇవన్నీ కూడా ముగిసిపోబోతున్నాయన్నమాట. చాలా అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకోబోతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి కానీ, రాజకీయ నాయకులకు కానీ, సినీ రంగ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈరోజు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కూడా విద్యార్థుల పరంగా కూడా మీరు చాలా అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి మార్పులు అనమాట. అలాగే ప్రతి అమావాస్యకి కూడా మీ ఇంటికి ఒక బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసేసుకుంటూ ఉండాలండి. అంతేకాకుండా మంగళవారం రోజు ఎర్రటి నీళ్ళతో, అంటే నెలకొక్కసారైనా కానీ లేదంటే ఎర్రటి నీళ్ళతో దిష్టి తీసేసుకుంటూ ఇటువంటివన్నీ చేయడం వల్ల ముఖ్యంగా చెప్పాలంటే గృహ నిర్మాణం చేపట్టాలని చెప్పి ఎవరైతే వాళ్ళు అనుకునేటువంటి సమయం అని చెప్పుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా గృహ నిర్మాణ కార్యక్రమాలు అనేవి మీరు చేపట్టబోతున్నారు. అలాగే భూములను కొనుగోలు చేయబోతున్నారు. అలాగే గృహం అనేది సంపూర్ణంగా పూర్తయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు అంతా కూడా బాగుంది. కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు తగిలేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. గతంలో కొన్ని ఇబ్బందులు అయితే మీకు కలిగాయి కాబట్టి మీరు ప్రయాణం వల్ల ఎక్కడైనా కానీ జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలాగే ఈరోజు ఎన్ అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తులు, నూతన వ్యక్తులు ఎవరైనా సరే అండి, మీ పనుల్లో అడ్డంకులు సృష్టించాలని, మిమ్మల్ని బాధ పెట్టాలని, కొంచెం పరిచయస్తులైతే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని ఎదురు చూసేటువంటి ఈ ఎన్ అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తులతో కొంచెం దూరంగా ఉండడం మనకే మంచిది. ఎందుకంటే అనవసరంగా గొడవకి దిగి వాదోపవాదనలు చేసుకొని బాధపడే బదులు అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండడం మనకే ఉత్తమం అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకా మీరు పడుతున్నటువంటి వేదన, మానసికపరమైనటువంటి టెన్షన్ల నుండి బయటపడడానికి మీరు ఈ రోజు నుండే ఈ విధమైనటువంటి చిన్నపాటి పరిహారాలు చేసుకొని, చిన్న ప్రయత్నాలు చేసుకొని మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. కొన్ని విషయాల యందు మీరు దృష్టిని మళ్లించేందుకు మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీకు విజయ పదాన్ని అయితే మిమ్మల్ని దారితీసే విధంగా నడిపించబోతుంది. కాబట్టి చికాకులు, గొడవలు, టెన్షన్లు, అలాగే ఇబ్బందులు, ఫోన్లు మాట్లాడుకోకుండా ఏదైనా చికాకుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటివన్నీ కూడా పక్కన పెట్టేసి ఉన్నటువంటి ఈ చిన్నపాటి జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా, ప్రతి మూమెంట్ను, ప్రతి క్షణాన్ని కూడా హ్యాపీగా ఉంచుకొని మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నాలు చేయండి. చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది, ఏం జరగబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు
ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో